బ్లాక్ మనీ. అందర్లా కాదు, మిమ్మల్ని ఏదో చేయాలని వచ్చాను. ఏదో అంటే? సమాజానికి ఏదో ఒకటి చేయాలని వచ్చాను. ఇదంతా మన సమాజం కాబట్టి మీ ఇంటికి వచ్చాను. తప్పకుండా మీరు నాకే ఓటేస్తారని నమ్ముతున్నాను. మీ ఇల్లు ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. నన్ను గెలిపించండి, 4th ఫ్లోర్ దాకా వెళ్ళిపోతారు. నాకు ఓటేస్తే నమస్తే. ఎంతైనా ఎలక్షన్ టైంలో మందు కరువు ఉండదురా. ఒరే రమేష్, ఈ బీర్ చాలా తీయగా ఉందిరా. లేదురా, కమ్మగా ఉంది. నేననేది కూడా అదేరా, చాలా తీయగా ఉంది. లేదు, కమ్మగా ఉందిరా. అన్న, లాస్ట్ టైం అయితే 100 ఓట్ల దాకా వేయించిన. ఈసారి అయితే 150 నుంచి 170 దాకా వేపిస్తా. అన్నా, నా దిక్కు నుంచి 70 ఓట్లు నీకన్నా. అరే సిద్ధు, నీ సంగతి ఏం రా భయ్? ఈసారి టెన్షన్ పడకన్నా, ఈసారి ఎలక్షన్స్ లో మనదే పై చేయి. నువ్వేం పికర్ పడకు. శబాష్. ఉషా అన్నా. అరే సురేష్, పోర్లను బాగానే పట్టాయిస్తావు కదా, ఏపీ కొన్ని ఓట్లు. అన్నే పిత్త పత్తొక పోరుతోటి పర్సన్ కాకు. చిన్నపిల్లలు ఆడుకోవద్దమ్మా, చదువుకోవాలి. అరే అన్న, ఇంత మంచోడ్రా, చిన్నపిల్లల గురించి కూడా ఇంత ఆలోచిస్తున్నాడు. గ్రేట్ అన్నా. కిట్టిప్పానా నీకు ఎన్నట నోట్లు వేపిస్తా? మీ నవభారత్ యూత్ క్లబ్కి కిట్ ఇప్పిస్తాను. నాకు ఓటేస్తే మీకు హైదరాబాద్ IPLలో ఛాన్స్ ఇప్పిస్తాను. ఏంటి, నన్ను కూడానా? ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. రే, సాయంత్రం అన్న దావత్ ఇస్తున్నాడు, వచ్చేయండి రా. ఓకే ఓకే. రే, సాయంత్రం అన్న దావత్ ఉంది, రండి, మర్చిపోకండి. సరే సార్. ఈడేంది బీర్ బాటిల్ చూడగానే అవుట్ అయిపోయిండు. అన్న, ఇంత మంచోడు రాబాయ్, ఇంత మంచి మందు తాపిస్తుండ్రు. శివన్నకే 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 శివన్నకే. రేయ్ రేయ్, లేచి అన్నకి జై కొట్రా. అన్న జరకి జై. అన్నా సరే కాదురా, అన్నకి జై. ఈసారి మీ అన్నను కాదు గెలిపించేది, నన్ను కంపల్సరీ గెలిపియాలి. ఎన్ని పైసలు కావాలో తీసుకోండి. మీ ఓటు నాకు, నా నోటు మీకు. పైసలు తీసుకోవాలి, ఓటు మాత్రం అన్నకే. మన అదృష్టం కొద్దీ ఈసారి ఎంపీటీ సెలక్షన్స్
వార్డ్ మెంబర్ ఎలక్షన్స్, సర్పంచ్ ఎలక్షన్స్ ఒకేసారి వచ్చాయిరా. ఈసారి కనీసం 20,000 అయినా జోబులో వేసుకోవాలి. లేదురా, 20,000 నా జేబులో వేసుకోవాలి. నేననేది కూడా అదేరా, 20,000 అయినా జోబులో వేసుకోవాలి. లేదురా, 20,000 నా జేబులో వేసుకోవాలి. అన్నా నమస్తే అన్నా. అన్నా అన్నా మీతో చిన్న విషయం మాట్లాడాలన్నా. ఇంట్లో అన్నతో గొడవైంది జాబ్ గురించి. జాబ్ లేదని చెప్పేసి అర్జెంటుగా ఏదైనా జాబ్ పెట్టించన్నా. సరే, రేపు చూద్దాం. ఓకే, థ్యాంక్స్ అన్నా, వస్తానా. ఏంటన్నా वार्ड की जॉब పెట్టించేసావా? पोस्टर्स कौन लगाएगा? आपका पार्टी मीटिंग में कौन आएगा और आदमियों को कौन लाएगा? इलेक्शंस टाइम में आपको साथ कौन देगा? आपको आपके साथ कौन फिरेगा? ఈ రోజుల్లో ఒక మనిషికి ఎంత ఖర్చు అవుతుందో అంతే ఖర్చు ఒక హైబ్రిడ్ కుక్కకు కూడా అవుతుంది. ఒక కుక్కకి అంత ఖర్చు పెట్టి ఆ కుక్కని పందిలా పెంచి గాలికి వదులుతామా? లేదు, మన కాంపౌండ్ వాళ్ళలోనే తిప్పుతాం. మనల్ని, మన ఇంటిని చూసుకోవడానికి. వీడు అంతే, ఆ కుక్క అంతే. वाह, ఏం చెప్పినావానా, ఏం చెప్పినావానా. రిలాక్స్ అన్నా, రిలాక్స్. Just enjoy. రేయ్, అది సరే గాని లాస్ట్ ఇయర్ మన కాలనీ వాళ్ళకి ఇల్లు కట్టించడానికి వచ్చిన ఫండ్ నా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేశా. ఇప్పుడు అది ఫండ్ కాదురా, ఎలక్షన్ ఫండ్, బ్లాక్ మనీ. ఎల్లుండి వెళ్ళి జాగ్రత్తగా తీసుకురా. ఏంట్రా ఇంత అర్జెంట్గా రమ్మన్నావు? మోసపోయాంరా. ఏమైంది? కుక్కల్లా వాడుతున్నాడు రా మనల్ని. మనం కుక్కలమ్మంటారా? వీడు అంతే, ఆ కుక్క అంతే. ఎలక్షన్ ఫండ్ అంతా కొట్టేస్తున్నాం రా మనం. మనం ఎలా కొట్టేస్తాం రా? ప్రాక్టీస్ స్టార్ట్స్ ఫ్రమ్ టుమారో. ఎప్పుడైతే పుట్టిందో మనిషిలోన మాయదారి ఆశ, దాని చిటిక నేలు పట్టుకొని వెంటపడి వచ్చింది పైసా. ఎప్పుడైతే నేల మీద కాలు మోపినాదో గాని పైసా, పచ్చి గాలి మానేసి దాన్ని పీల్చుకుంటోంది శ్వాస. గలగలగలమంటుంటే
ఒకటే ధ్యాస పైసా 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 హలో అన్నా డబ్బు పోయిందనా? చిచా ఆపరేషన్ డన్. అయినా దొంగతనం చేయడం తప్పే కదరా నాన్న. కష్టపడేవాడి దగ్గర కొట్టేయడం తప్పు కానీ కష్టాన్ని దోచుకునేవాడిని దోచుకోవడం తప్పు కాదురా. అవినీతిని అరికట్టాలి, మారాలి. మనము మారాలి, మన నాయకులు మారాలి.